కూడా వీళ్ళు వాలంటీర్. అందులో 3-4 మోడల్స్. మనం డైరెక్ట్ గా కట్టుకుంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేట్టు, మనం సొగం కట్టుకుంటే మెటీరియల్ వాళ్ళు ఇచ్చేటట్టు. మూడవది డైరెక్ట్ గా కట్టమని. ఎక్కువ మంది పేదలు డైరెక్ట్ గా మీరే కట్టివ్వండి అన్నారు. అక్కడ దెబ్బతింది ప్రభుత్వం. అక్కడ చాలా ఆగినాయి. అంత ఆగినా కూడా 7.5 లక్షలు ఇల్లు పూర్తయినాయి. అప్పుడు 7.5 లక్షలు పూర్తయినాయి అనేది అధికారికంగా పార్లమెంట్ లో కేంద్రం ఒప్పుకుంది. ఆ లెక్క 30 లక్షలు 7.5 లక్షలు. ఇప్పుడు వీళ్ళే పోయిన 6 అని చెప్తున్నారు అక్కడ. ఆ చివరిలో ఉన్నది 2 లక్షలు కూడా తర్వాత చెప్పింది కేంద్రం. సరిపోయి 6 వేసుకొని 6 అయితే పూర్తి చేశాడుగా. నువ్వు టిట్కోయిలు ఒక్కటి కూడా ఇవ్వలేదే 5 ఏళ్లలో. ఒక్కళ్ళంటే ఒక్క పేదలకు కూడా ఇవ్వలేదుగా 14-19 మధ్యలో. ఇప్పుడు మొత్తం అన్ని ఇళ్ళు 6 లక్షలు పూర్తయినాయి. పోనీ 24 లక్షల మందికి పట్టారు. అందులో పూర్తవుతున్న ఇళ్ళే ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది. వీళ్ళు చెప్పింది 6 లక్షలు కరెక్ట్. జగన్ ఇచ్చిన డైరెక్ట్ 6 లక్షలు. టిట్కో ఇళ్ళు 1,50,000 పూర్తి చేశాడు అతను. అందువల్ల 7.5 అవి. అప్పుడు 7,70,000 ఏమో చెప్పారు అప్పుడు టోటల్ గా. ఇవాళ లెక్క చెప్తే కూడా అది కరెక్ట్ గానే ఉంది. వీళ్ళు చెప్తోంది 1,70,000 ఇళ్ళు నారాయణ చెప్పాడు జగన్ టైంలో పూర్తయినాయి అసెంబ్లీ వేదిక. ఈ 1,70,000 6 లక్షలు కలిపితే 7,70,000 ఇళ్ళు ఇచ్చారుగా. నువ్వు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోతావు కదా. అలాగా అతను 70% 80% పూర్తి చేసిన ఇళ్ళని ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. ఏది ఆ టిట్కో ఇళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఎన్ని వీళ్ళందరూ కలిపి ఇచ్చినట్టు